హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. మనకి ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో మంచి సేల్స్ అయితే రన్ అవుతున్నాయి కదా, అది అందరికీ తెలిసిందే. 20 to 21 జూలై మధ్యలో చాలా మంచి సేల్స్ అయితే రన్ అయ్యాయి. వీటిలో మెయిన్లీ మనకు స్కిన్ కేర్, హెయిర్ కేర్, అలాగే ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ కానీ ఇలా అన్నిటి మీద ప్రతి ఒక్క దాని మీద కూడా మంచి డిస్కౌంట్స్ అయితే రన్ అయ్యాయి అన్నమాట. అండ్ మనకి అమెజాన్లో ఆఫర్ అయితే క్లోజ్ అయిపోయింది, కానీ ఫ్లిప్కార్ట్లో స్టిల్ రన్ అవుతుంది. అండ్ 25th వరకు కూడా సేల్ అయితే రన్ అవుతుంది. అయితే ఈ ఆఫర్లోనే నేను ఒక బ్లెండర్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ బ్లెండర్ రివ్యూ ఇప్పుడు చూసేద్దాం. పిజియన్ కంపెనీ బ్లెండర్ అయితే తీసుకున్నాను అనమాట నేను. చూసారా, మంచి హ్యాండీ ప్రోడక్ట్, పిజియన్ బ్రాండెడ్ బ్లెండర్ అనమాట. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న చిన్న మిక్సీ జార్ అయితే పాడైపోయింది, అది రిపేర్ చేయడానికి అవ్వట్లేదని ఇది తీసుకున్నా. అండ్ జ్యూసెస్కి కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు చిన్న జార్ అనమాట. నేను మొత్తం 3 జార్స్ది ఆర్డర్ చేశాను. వీటిలో 2 జార్లువి ఉంటాయి, లేకపోతే మనకి ఇంకా కావాలనుకుంటే 5 జార్లువి కూడా ఉంటాయి. మనం అంత ఎక్కువ వాడడం కాబట్టి నేను జస్ట్ 3 జార్స్ దానికే వెళ్ళాను. మనం చక్కగా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. చూసారు కదా, హైట్ వచ్చేసి ఎంత ఉందన్నమాట, ఒక చెయ్యి ఎంత ఉంది. ఇది అన్నిటికంటే చిన్న జారు. ఈ బ్లేడ్ వచ్చేసి ఇలా మనం ఈజీగా రిమూవ్ చేసుకొని దీన్ని చక్కగా వాష్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇది కూడా మనం ఈ చిన్న జార్ వచ్చేసి మనం మసాలా పేస్ట్ కానీ మసాలా పౌడర్స్కి చాలా బాగుంటుంది. తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. అండ్ అలాగే దీనికంటే పెద్ద జార్ అనమాట ఇది జ్యూసెస్కి కానీ ఇంకా కొంచెం ఎక్కువ మసాలా పేస్ట్ అలాంటి వాటికైతే బాగుంటుంది. నాకు మొత్తం 3 జార్స్కి కూడా 2 బ్లేడ్స్ ఇచ్చారు ఇలాంటివి. ఇలా చక్కగా క్లోజ్ చేసేసుకొని పెట్టుకోవడమే. ఇంకొక జార్ కూడా ఇదే సైజ్ అనమాట. ఇంకొక జార్ కూడా సేమ్ ఇదే సైజు. అలాగే వీటికి మనకి మొత్తం 4 మూతలు ఇచ్చారనమాట. ఇందులో ఫస్ట్ది వచ్చేసి మనం ఇందులో ఏదైనా జ్యూస్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇందులోనే తాగేయచ్చు అనమాట. ఇప్పుడు వాటర్ బాటిల్కి వెళ్ళగల, లేదంటే ఇలా క్లోజ్ చేసుకొని ఇలా వేసుకోవడానికి కానీ వాటర్ తాగడానికి కూడా బాగుంటుంది. ఇది ఒక మూత ఇచ్చారు. అండ్ అలాగే ఇది వచ్చేసి మనం జ్యూస్ చేసుకున్న తర్వాత డ్రైన్ చేసుకోవడానికి ఈజీగా డ్రైన్ చేసుకోవచ్చు అనమాట. హోల్స్ ఉన్నాయి దీనికి. జ్యూస్ చేసిన తర్వాత చక్కగా డ్రైన్ చేసుకొని తాగేయచ్చు. ఇంకొకటి వచ్చేసి మనం జ్యూస్ చేసుకొని వెంటనే తాగట్లేదు అని పక్కన పెడితే ఏదైనా ప్లేట్ మూత పెట్టాలి కాబట్టి దానికి కూడా మనకి మూత ఇచ్చారు. ఇదిలా క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. సో మొత్తం ఇలాంటి 4 మూతలు ఇచ్చారనమాట. అండ్ దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఆఫర్ అయితే రన్ అవుతుంది కాబట్టి నాకు కొంచెం తక్కువే పడింది. అండ్ మీరు ఇంకా ఎక్కువ జార్స్ ఆర్డర్ చేసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది. అండ్ వీటిలో నెక్స్ట్ వీడియోస్లో ఏమేమి రెసిపీస్ చేశాను, ఇందులో మసాలా పౌడర్స్ ఎలా చేసుకోవచ్చు, అలాగే ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.